మరి తీపి తినాలి కదా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. సరే, ఇప్పుడు మీరేమంటారు? మిఠాయి ఖర్చు మగ పెళ్లి వాళ్ళది అని. అది కూడా నిజమే. ఇప్పుడు ఈ ఇల్లు నాదే కదా. అదే నవమి దాటిన తరువాత, నవమి దాటాక ఈ ఇల్లు నాదే కదా. అందుకే వచ్చాను, తీయగా ఏదైనా తిని వెళదాము అని. మన దాము సలహా ఇచ్చాడు, పండ్ల రసం బొబ్బట్లు తిందామని. అరే తిందాం, మామిడి పండ్ల రసం బాగుంటుంది. అవునా? తప్పే ఉంది, ఫలితం అద్భుతంగా ఉండాలి, తృప్తినివ్వాలి. ఇదిగో చూడండి, మామిడి పళ్ళ రసంలో పాలు పోయకండి, రుచి తగ్గిపోతుంది. ఏదో వేస్తారే నల్ల మిరియాలు, అవి వేయండి. నల్ల మిరియాలు వేస్తే నాకు చాలా ఇష్టం. గారెలు బూరెలు ఎలాగూ చేస్తారు. అల్లం పచ్చడి చెయ్యడం మర్చిపోకండి. తీపితో పాటు కారం ఉంటే నాకిష్టం. ఇంకా నాకు చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి. మీ కోరిక తీరదు. నా చిన్నారి సఖు గురించి మీరు కంటున్న కలలు జీవితంలో ఎన్నటికీ నెరవేరవు. ఆ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర అప్పు తీసుకున్నామని, వడ్డీ కట్టలేకపోతున్నామని మీరు మమ్మల్ని బలవంతం చేస్తున్నారు. రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా కనీసం మీరు ఆలోచించడం లేదు.